హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వినాయక చవితికి స్పెషల్ పులిహోరని చూపించబోతున్నానండి. ఈ వినాయక చవితి వస్తే చాలు మనకి పులిహోర అనేది చాలా ఇంపార్టెంట్ కదా. వినాయకుడికి ఇష్టమైన చింతపండు పులిహోరని చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలన్నది ఈ వీడియోలో చూద్దాం రండి. చాలా సింపుల్గా రాని వాళ్ళు, ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు, సింపుల్గా చేసుకోవచ్చు. సో ఎలా చేయాలనేది చూద్దాం రండి. సో దాన్ని ఎలా ప్రిపేర్ చేయాలనేది మనం ఈ వీడియోలో చూసేద్దాము. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. దీంట్లో ఫ్రెష్గా ఉన్న పల్లీలని 2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ శనగపప్పుని కూడా యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆవాలని కూడా యాడ్ చేసుకోండి. చిటపటలాడేంత వరకు పోపుని ఫ్రై చేసుకొని దీంట్లో ఫ్రెష్గా ఉన్న ఒక కరివేపాకు రెమ్మని యాడ్ చేసుకోవాలి. పొడుగుగా నిలువుగా కట్ చేసి 3 వరకు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేసుకొని ఎండుమిర్చిని 2 వరకు, సుమారుగా 2 వరకు తీసుకుంటే చాలండి. నెరి కారంగా ఉంటే తినలేరు కదా. సో వీటిని ఇలా కలుపుకుంటూ కొంచెం దూరగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇలా దూరగా ఫ్రై అయ్యాక దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఇంగువని యాడ్ చేసుకొని 1/2 టీ స్పూన్ వరకు ఇంగువని యాడ్ చేసుకుంటే మనకి ఈ పులిహోర ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇలా గుజ్జుగా తీసుకున్న చింతపండుని 1 కప్ వరకు యాడ్ చేసుకోండి. చింతపండు రసం అనేది, చింతపండు పులిహోర అనేది గుళ్ళో ప్రసాదానికి చాలా అందరూ ఫేవరెట్గా ఉంటారండి. దీంట్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని 1/2 టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకొని తీసుకోండి. గుళ్ళో ప్రసాదం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, చాలామందికి ఇష్టం ఉంటుంది. సో ఇలా అంతా కలుపుకొని దీంట్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వాడుతున్నాను. మనం ప్రసాదానికి చేసేటప్పుడు నెయ్యి ఫ్లేవర్ అనేది కూడా చాలా బాగుంటుంది. ప్లస్ ఈ పులిహోరకి ఇంగువ నెయ్యి ఫ్లేవర్ అనేది కూడా బాగుంటుంది. మీ దగ్గర ఇంగువ ప్లేస్లో పచ్చికర్పూరం ఉంటే అది యాడ్ చేసుకోండి. అంతా ఒకసారి కలుపుకొని దీన్ని 3 మినిట్స్ పాటు ఇలా గుజ్జంతా దగ్గర పడేంత వరకు కలుపుకొని తీసుకున్నాక మనం వేడివేడిగా రైస్ని పొడిగా వండి తీసుకోవాలండి. ఇలా పొడిలాడుతున్న రైస్ని తీసుకొని మనం ఈ చింతపండు గుజ్జులోకి కలిపేసుకుంటే మనకి ఎంతో రుచికరమైన పులిహోరని ఇంట్లోనే, మనం గుళ్ళో తినే పులిహోరని ఇంట్లోనే ప్రిపేర్ చేయొచ్చండి. ఎప్పుడైనా సరే బయట తిన్న పులిహోరని ఇంట్లో చేసుకోవాలి అనుకుంటాం కదా, ఆ పులిహోరని చాలా సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తినేయచ్చు. ఎప్పుడైనా కావాలన్నప్పుడు చాలా సింపుల్గా 5 మినిట్స్లో రెడీ చేయొచ్చు. రైస్ అనేది కంప్లీట్గా దీంట్లో యాడ్ చేసి ఇలా కలుపుకొని తీసుకోవాలి. ఇలా కంప్లీట్గా కలుపుకున్నాక చూడండి, మనకి చింతపండు ఫ్లేవర్ అనేది రైస్కి అంతా పట్టేటట్టుగా కలుపుకొని తీసుకుంటే సరిపోతుంది. పులిహోర అనేది మనకి రెడీ అయిపోతుందండి. దీన్ని ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ అవుట్ చేసుకొని తినేయడమే. మనం ప్రసాదాలకైనా సరే ఎప్పుడైనా సరే ఇలా సింపుల్గా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా టేస్ట్ కుదురుతుంది. సో ఈ రెసిపీని మీరు డెఫినెట్గా ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన పొట్టి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.